పి భానుమూర్తి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ 4వ తేదీన సమావేశమై ఈ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆర్టీసీకి ఉనికికే ప్రమాదం ఏర్పడి జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ సమస్యలు 32 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిమాండ్లని తయారు చేసి ఆర్టీసీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 9 ప్రధానమైన డిమాండ్లతో కూడుకున్నటువంటి వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల ప్రవేశం పేరుతో ఆర్టీసీ ఉనికికే ప్రమాదంగా ప్రయత్నించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తుంది. వాటిని ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపిస్తూ ప్రజలకి భారమైనటువంటి ప్రయాణాలను కల్పించడం వల్ల లేదా నిరుద్యోగ సమస్య పెంచడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ బస్సుల యొక్క నిర్వహణ బాధ్యతని ఆర్టీసీ వారికే అప్పచెప్పాలని చెప్పి ప్రధానమైన డిమాండ్గా ఇవాళ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నటువంటి విద్యుత్ బస్సులకి ఒక్కొక్క దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. మేము అడుగుతున్నాం, 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రతి బస్సుని విద్యుత్ బస్సుగా మార్చి మీరు అనుకున్నటువంటి పర్యావరణానికి అనుకూలంగా ఆర్టీసీ బస్సులను కూడా విద్యుత్ బస్సులుగా తయారు చేసే సామర్థ్యము, శక్తి, వనరులు ఆర్టీసీ వద్ద ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా కల్పించుకొని కేంద్రంతో మాట్లాడి గతంలో లాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి జేఎన్ఆర్ఎం బస్సుల పేరు మీద సుమారు 3000 బస్సులు వస్తే వాటిని మున్సిపాలిటీలతో ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆ 3000 బస్సుల్ని ఆర్టీసీకే అప్పచెప్పి ఆ నిర్వహణ బాధ్యతల్ని మాకే అప్పచెప్పారు. వాటిని చాలా చక్కగా నిర్వహించాం. ఆ బస్సుల్ని చక్కగా ప్రయాణికులకి సరిపడి రవాణా సౌకర్యాలను అందించాం. ఇప్పుడు కూడా అలాగే మీరు ఆ విద్యుత్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ యాజమాన్యం నుండే నిర్వహణ ద్వారా నడిపితే ప్రయాణికులకు సరైనటువంటి మెరుగైనటువంటి సౌలభ్యాలు ప్రయాణ సౌకర్యాలు ఏర్పడతాయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యుత్ బస్సుల పేరు మీద, విద్యుత్ బస్సుల నిర్వహణ పేరు మీద ఆర్టీసీ స్థలాలని, అలాగే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ పేరు మీద ఆర్టీసీకి విలువైన స్థలాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని కూడా తీవ్రంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన చేస్తుంది. కాబట్టి మా స్థలాల్లో పెట్టి మా నిర్వహణ స్థలాలు మీరు తీసుకొని మేము మమ్మల్ని ఖాళీ చేయించి వాళ్ళకెవరికో అప్పచెప్పే బదులు ఆ బస్సుల్ని మాకే ఇచ్చినట్లయితే మా నిర్వహణ మా స్థలాల్లోనే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మా మెకానిక్లతో తయారు చేసుకొని ఆ విద్యుత్ బస్సుల్ని మేమే ఆపరేట్ చేస్తాం. కాబట్టి భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టబోయే విద్యుత్ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రధానమైన డిమాండ్. అలాగే రెండవది, ఆర్టీసీ ఉద్యోగులు 1/1/20 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాకు అదనంగా ఆర్థికంగా ₹1 చెల్లించిన పరిస్థితి లేదు. ఇవాళ 2021 పీఆర్సీ కోల్పోయాం, 2025 పీఆర్సీ కోల్పోయాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసినటువంటి 2018 పీఆర్సీలో కూడా మాకేమీ ప్రయోజనకరంగా లేదు. కానీ జరగాల్సినటువంటి 12వ పీఆర్సీ కమిషన్ వేయడంలో జరుగుతున్న జాప్యం వలన ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. అందులో ఆర్టీసీ ఉద్యోగుల యొక్క విధానపరమైనటువంటి ఆర్థికపరమైన విషయాలు కూడా చర్చించి వారికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకే ఒక డిఏ ఇచ్చారు. మాకు ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ 5 డిఏలు ఇస్తూ గతంలో ఇచ్చినటువంటి డిఏ కూడా ఏరియర్స్ ఇవ్వాలి. అలాగే 1/1/20 నుంచి 1/12/21 వరకు 31/12/21 వరకు ఉన్నటువంటి 24 నెలల కాలానికి సంబంధించి వేతన సవరణ ఏరియర్ని ఆర్టీసీలో విలీనమైన తర్వాత చెల్లించలేదు. కాబట్టి ఆ ఏరియర్స్ను కూడా ఆర్టీసీ ఉద్యోగులకి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆర్టీసీలో ఇవాళ 10,000 మంది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిని భర్తీ చేసి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికల్ని భర్తీ చేసి ఆర్టీసీని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఆ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది.
అలాగే మాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి 7,500 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారి యొక్క శ్రమను దోపిడీ చేసుకొని కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా థర్డ్ పార్టీ ద్వారా వాళ్ళని ఆపరేట్ చేయడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు గురై వారి శ్రమ దోపిడీ జీవితం మొత్తాన్ని ఆర్టీసీకి అంకితం చేశారు. కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో కలపాలి, వారికి కూడా కనీస వేతనాల చట్టం అమలు చేయాలి, వారికి కూడా సర్వీస్ రూల్స్ అమలు చేయాలని మొదలగు 32 డిమాండ్లతో ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ 2 రోజుల పాటు నిరసన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. రేపు కలెక్టర్లకి మరి స్పందనలో మేము మెమొరాండాలు ఇచ్చి ప్రభుత్వ దృష్టికి మా సమస్యలను పంపించాలని చెప్పి కలెక్టర్ దృష్టికి కూడా రేపు తీసుకెళ్ళిన తదుపరి ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే, యాజమాన్యం స్పందించకపోతే తదుపరి ఉద్యమానికి కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రజలను కలుపుకొని పెద్ద ఉద్యమాన్ని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆర్టీసీని రక్షించుకుంటాం, ఆర్టీసీ ఉద్యోగుల యొక్క హక్కులను కాపాడుతాం, ఇదే ఆర్టీసీ ఎంప్లాయీస్ నినాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.